ఈ రోజు మనం కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో దివిసీమ హనుమాన్ శోభాయాత్రలో అయితే మనం ఉన్నాము. ఈ దివిసీమ హనుమాన్ శోభాయాత్రకి మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారు అయితే ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆయన అయితే ఫస్ట్ దర్శనం చేసుకోవడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఇక్కడైతే దర్శనం చేసుకుంటున్నారు. ఆయనతో పాటు అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులైన మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఇక్కడైతే దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. దర్శనం అనంతరం ఒక సభ అయితే ఇక్కడ జరుగుతుంది. ఆ సభలో అయితే ప్రసంగించే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రసంగాల మధ్య అయితే ఇప్పుడు ఈ దర్శనం తర్వాత అయితే సార్ ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంటుంది. సార్, ఈ దివిసీమ హనుమాన్ శోభాయాత్రలో మీరు ఇప్పుడు పాల్గొన్నారు, అలాగే ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఇక్కడైతే అసలు హనుమంతుడి నుంచి మీరు నేర్చుకున్నారు అంటే ఏదైనా ఒకటి నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నారు? హనుమంతుడి నుంచి నేర్చుకున్నది ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తగ్గి ఉండటం, ఒదిగి ఉండటం, అది ముఖ్యంగా. తర్వాత ధైర్యం. మళ్ళీ మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు హనుమంతుడిని తలుచుకుంటే తోడుంటాడు అనే ఒక నమ్మకం. మీ రాజకీయ జీవితంలో ధర్మానికి లేకపోతే మన దైవ భక్తికి ఏ పాత్ర ఎంతవరకు తోడ్పాటు అయ్యి ఉంటుంది? రాజకీయ జీవితంలో ధర్మం ఎన్నిటి గురించి ఎవరైనా చెప్పినా నమ్మద్దమ్మా.